మనతో ప్రజెంట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర గారు అయితే ఉన్నారు. ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. హిందూ గుడులపైన చాలా దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అదైతే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, తెలంగాణలో హిందూ గుడులపై దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మొన్న మల్కాజ్గిరి, నిన్న పురాణాపుల్. అసలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది సార్? సో మల్కాజ్గిరి, పురాణాపురి ఇది ఈ మధ్య కాలం జరిగింది. అంతకుముందు ఉప్పుగూడలో దేవి దేవాలయంలో కూడా ఇట్నే గుడిలో ఉన్నట్టు స్టాచ్యూని తీసుకుని పగలగొట్టడం జరిగింది. దాని తర్వాత ముత్యాలమ్మ టెంపుల్ జరిగింది. దాని తర్వాత కీసర దగ్గర హనుమంతుడి ఒక విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది, ప్రయత్నం జరిగింది. ఈ రకమైనటువంటి కొన్ని అనేక సంఘటనలు మనకు దృష్టికి వచ్చినట్టువి. ఇప్పుడు వినాయక చవితి అప్పుడు కానీ, దుర్గా పూజ అప్పుడు కానీ చాలా విగ్రహాలు చాలా పండాల్లో పోయి గొడవ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయనంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన వల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రో ముస్లిం స్టాండ్ తీసుకున్నారో, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి మాట కానీ, మళ్ళీ వాళ్ళ అపీజ్మెంట్ పాలసీ బుజ్జగించేటటువంటి విధానం వల్ల వీళ్ళు కొద్దిగా ధైర్యం వచ్చేసి వీళ్ళు చేస్తున్నారు. ఇది మామూలుగా చేయడం కాదు. దీని వెనక తప్పకుండా ఒక పొలిటికల్ పార్టీ లేకుంటే ఒక సంఘటన ఉంటుంది. వాళ్ళ చేసేటువంటి పద్ధతి చూస్తూ ఉంటే ఈ పద్ధతులన్నీ ఒకటే. హిందూ దేవి దేవతలని కొద్దిగా ఇన్సల్ట్ చేయటము, హిందూ భావాలని మనోభావాలని దెబ్బతీయటము, ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటిగా బుజ్జగించు తనమైనటువంటిగా అపీస్మెంట్ పాలిటిక్స్ వల్ల ఇవి జరుగుతున్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది.